मौजूदा कांग्रेस की एमपी कोंडा सुरेखा के ऊपर हाईकोर्ट ने अर्जी दाखिल की है और उस पर क्रिमिनल केस के लिए केस दर्ज करने के लिए को कहा है। और इसके हमारे नुमाइंदे करेंगे बात। भास्कर, चलिए भास्कर, बताइए क्या आपके पास जानकारी है। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై 21 ఆగస్టు 2025 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసు జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు పూర్తిగా దీనికి సంబంధించినటువంటివన్నీ పరిశీలించిన తర్వాత ఈ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసుతో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో తారక రామారావుపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ ఆమె పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావాను బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు నిందితురాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కేటీఆర్ చేసినటువంటి ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ లో తదితర అంశాలపై వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ పోగుల చేసినటువంటి వాదనతో ఏకీభవించినటువంటి కోర్టు నిందితురాలిపై కేసు నమోదు చేయాల్సినటువంటి విషయాన్ని కూడా చెప్పింది. కోర్టు ఈ సందర్భంగా అనేక అంశాలను స్పష్టం చేసింది. ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని హైకోర్టు ఆదేశం క్రిమినల్ పిటిషన్ నంబర్ 5670/2024 ప్రకారం చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అడ్డగోలుగా చేసిన ఆరోపణలు ఇంతకు ముందే మీడియాలో వచ్చాయని అనడానికి ఎలాంటి ఆధారం లేదని, ఈ నిర్దిష్ట ప్రకటనలో ఆమె స్వయంగా చేసినదిగా సూచిస్తున్నామని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఆమె సెక్షన్ 65B సర్టిఫికేట్ అవసరమన్న వాదన ఈ దశలో అప్రస్తుతమని, విచారణ సమయంలో దానిని చట్టపరంగా పరిశీలిస్తామని తెలుపుకొచ్చింది. మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఆగస్టు 21 లోపు ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసులు సర్వ్ చేసి విచారణకు పిలవవలసిందిగా పూర్తిగా ఆ పిటిషన్ కు సంబంధించినటువంటి వివరాలు తెలపడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ మాజీ మంత్రిగా 10 ఏళ్లు ఆయన పనిచేశారు. ఆయన పైన అనేక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, వాళ్ళని వ్యక్తిగతంగా కించపరచడం, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి వెళ్లి వాళ్ళని అనవసరంగా బజారు పాలు చేసేటువంటి వ్యాఖ్యలు ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేయడం పూర్తిగా దురదృష్టకరం. ఇవాళ సమాజంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇదో చెంపపెట్టేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 4 పాదాల మీద నడిచేటువంటి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ బతికి ఉంది కాబట్టి ఈ మాత్రం కొంత ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇంకా కొంత ఊపిరి తీసుకోగలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లేదంటే రాజకీయ నాయకులు వారి అండదండలతో ఉన్నటువంటి పోలీస్ అధికారులను ఉపయోగించుకొని చివరకు తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కోర్టుల ద్వారా న్యాయం జరుగుతున్నటువంటి చాలా సుస్పష్టంగా మరోసారి బయటపడింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసినటువంటి అడ్డగోలు అర్ధరహితమైనటువంటి మాటలకు కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆమె పైన కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా, విచారణకు వచ్చే సందర్భంలో నోటీస్ ఇచ్చి ఆమెను పిలవాల్సిందిగా, ఈ సందర్భంగా తమకు విచారణకు పిలిచే అధికారం ఉంది, విచారించే అవకాశం ఉంది, నోటీసులు ఇచ్చి ఆ అధికారాన్ని మేము వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పుకొచ్చింది. మరి విచారణలో ఎట్లాంటి విషయాలు బయటపడతాయి, ఇప్పుడైనా పోలీసులు కొంత సమగ్రమైనటువంటి స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విచారణ కొనసాగిస్తారా, లేక అధికారులకు ఎవరైతే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకు అండదండలు చేస్తూ వాళ్ళకు అండదండ కొమ్ము కాస్తూ ముందుకు వెళ్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించడం మాత్రం స్వాగతించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ న్యాయ వ్యవస్థ ద్వారా ఇంకా కొంత ఈ దేశంలో న్యాయం బతికుంది అనేటువంటి సంకేతాన్ని కోర్టుల ద్వారా కొంత ప్రజలకు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి, సురేఖ దీనిపైన ఎట్లాంటి
స్పందన తెలియజేస్తుంది. తన ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరు తన వెనుక ఉన్నారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేటువంటి అంశం పైన తనకు ఉన్నటువంటి సమాచారం ఏంది, ఎందుకు వ్యక్తిగతంగా ఒక మాజీ మంత్రిని సమాజంలో గౌరవప్రదమైనటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి దానిపైన రైట్. పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.